వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినప్పుడు ఇచ్చిన హామీ విశాఖ రైల్వే జోన్. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రైల్వే జోన్ కోసం ఆయన వెంటపడి కేంద్రం వెనకాల పడి సాధించుకుని వస్తే 2019లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రైల్వే శాఖ ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా స్థలాన్ని కేటాయించలేకపోయాడు. మళ్ళీ 24లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేటాయించారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి భూమిని కేటాయించలేకపోయాడు? చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక జరిగిన పరిణామాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించాం. అంతా పట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు. ఉత్తరాంధ్ర విశాఖ రైల్వే జోన్ కళ, రాష్ట్రం కళ కూడా. అలాంటి రైల్వే జోన్ సాకారమైంది. గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ఉమ్మడి ఆంధ్ర నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కళ సాకారం అయింది. గతంలో జరిగిన పరిణామాలు ఇప్పుడే అంత స్పీడ్గా జరగగల కారణాలు ఏంటంటారు? ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు రాష్ట్ర విభజన చట్టంలో ఇది ఒక అంశం అండి. వైజాగ్ని రైల్వే జోన్ చేయటం. నిజానికి రైల్వే జోన్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన అంశం. గతంలో ఇది భువనేశ్వర్ జోన్ కింద ఉండేది అనుకుంటాను. దాన్ని కట్ చేసి ఇప్పుడు వైజాగ్ని జోన్గా ప్రకటిస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినంతవరకు, మన రాష్ట్ర డెవలప్మెంట్కి సంబంధించినంతవరకు అది కూడా ఒక హిస్టారికల్ ల్యాండ్ మార్క్గా మనం చెప్పుకోవచ్చు. అది 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2014 నుంచి 19 వరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం లోక్సభ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ రైల్వే శాఖతోనూ ప్రభుత్వంతోనూ దీనికి సంబంధించి గజెట్ నోటిఫికేషన్ ఇవ్వండి, మాకు వైజాగ్ జోన్ ప్రకటించమని అడిగారు. ఎందుకంటే వైజాగ్ జోన్ ప్రకటించడం వలన పరిపాలనా పరంగా రైల్వేకి సంబంధించినంతవరకు అది ఒక ప్రధాన కేంద్రంగా అవుతుందండి. దాంతో ఉద్యోగాలు పెరగటంతో పాటు అక్కడ రైల్వేలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న రైల్వే లైన్లకు సంబంధించిన ఏ నిర్ణయాలైనా త్వరితగతిన అమలు చేసుకునే అవకాశం ఉంటుంది, డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదనపు లైన్లు వేసుకోవటం కానీ ఏదైనా సరే రైల్వేకి సంబంధించినంతవరకు మన రాష్ట్రంలోనే నిర్ణయాలు ఎక్కువ భాగం తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. అది 2019 చివరి ప్రాంతాల్లోకి వాళ్ళు అడిగారు, ల్యాండ్ మీకు జోన్ ఇస్తున్నాము కానీ మాకు ప్రధాన కార్యాలయం కట్టుకోవడానికి ఎంత అండి, మహా అయితే ఒక 50 to 60 acres మధ్యలో కావాలండి. ల్యాండ్ కూడా పెద్ద 1000 ఎకరాలు 100 ఎకరాలు అయితే ఏం లేదు. వైజాగ్ సెంటర్ అంటే నడి నగరంలో కూడా అడగలాళ్ళు. ఎక్కడైనా అవుట్స్కట్స్లో మాకు రైల్వే జోన్కి ప్రధాన కార్యాలయం వైజాగ్ కార్యాలయం పెట్టుకోవడానికి ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వలేదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వమే అంత అవకాశం ఇచ్చినప్పుడు ఎవరన్నా ఆ 56 ఎకరాలు అందులో వైజాగ్ లాంటి చాట ఆయన అది ఒక పాలనా రాజధాని కూడా చేస్తానన్నప్పుడు ఆయనకు ఒక అవగాహన ఉండాలి కదా ఆ ప్రాంతం మీద. అక్కడే అర్థమైపోయిందండి ప్రజలకి, ఏం చేయడు ఊరిని ఒత్తు కబుర్లు అని చెప్పి. కానీ వైజాగ్ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారండి, జోన్ వస్తుంది, జోన్ రావాలి అని. కానీ వైజాగ్ జోన్ మంజూరు అయ్యింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, తొందరలోనే కళ సాకారం అవుతుంది అనే ఒక ఎదురు చూస్తున్న టైంలో ఈయన ఎందుకు అశ్రద్ధ చేశాడు అంటే, ఆయన ప్రభుత్వంలో అన్ని విధానాలు అన్ని ప్రాజెక్టుల విషయంలో ఎంత అశ్రద్ధ చేశాడో, ఈవెన్ 3 రాజధానులని చెప్పిన సాట కూడా ఆయన ఏమి చేయలేదు కదా. అట్లాగే దీన్ని కూడా ఒక మడత పెట్టి పక్కన పడేశారండి. అసలు ఇది మాకు సంబంధించిన అంశం కాదు, మేము రైల్వేకి అసలు భూమి ఎందుకు ఇవ్వాలి అన్నంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎప్పుడైనా రైల్వే శాఖ అడిగేది చిన్న చిన్న విషయాలండి. ఏది ఒకటి ఇట్లా ల్యాండ్ కానీ ఏదైనా ఉంటే, అలాగే ఏదైనా కోచ్ ఫ్యాక్టరీస్ అలాంటివి పెట్టేటప్పుడు ఏంటి పవర్ అండ్ వాటర్ అడుగుతుంది. ఇలాంటి అంటే మౌలిక సదుపాయాలు తప్ప మిగిలిన ఇన్వెస్ట్మెంట్ అంతా ప్లానింగ్ వాళ్ళే చేసుకుంటారు. ఈ చిన్నది ఇవ్వటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 56 ఎకరాలు ఇవ్వలేకపోయారు. దాని మూలన మొత్తం ప్రాజెక్ట్ పెండింగ్లో పడిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు 24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ టేకప్ చేసి లేదు మేము పలానా సాట భూమి ఇస్తాము అన్న తర్వాత వాళ్ళకు ఉండే పరిపాలనా పరమైనటువంటి అనేక అంశాలని సార్ట్అవుట్ చేసుకుని ఇవాళ జీవో కూడా ఇష్యూ చేసేసారంటే ఇంకా ట్యాంప్ పడిపోయినట్టే. మొన్న కనుక అమరావతి రాజధానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర ఎలా పడిందో, ప్రభుత్వం జీవో ఇవ్వటం కూడా ఇక దాని మీద ఇంకా శతభిషలు ఉండవు. ఇక స్టేట్ ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో అక్కడ ఇక బిల్డింగ్ ప్లానింగ్ కానీ శంకుస్థాపనలు చేయటం కానీ, తర్వాత డివిజన్ ఏర్పాటుకి కావాల్సినటువంటి పాలనాపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసేసుకుంటారు.
అది చాలా ఒక చరిత్రకమైన ఘట్టం అని చెప్పాలి. ఇప్పుడు మొన్న గూగుల్లో డేటా సెంటర్ శంకుస్థాపన అయిన వెంటనే మళ్ళీ ఇంతకాలం ఎదురు చూసిన వైజాగ్ రైల్వే జోన్ రావటం అనేది కూడా ఆంధ్ర ప్రజలకి, మరీ ముఖ్యంగా వైజాగ్ ప్రాంత ప్రజలకి, ఇది రాష్ట్రానికి సంబంధించిందండి. వైజాగ్ జోన్ అన్న మాటే కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక జోన్ కేంద్రంగా వచ్చిందంటేనే మన ఆంధ్రప్రదేశ్కే ఒక గర్వకారణం. అది 1.5 year బ్యాక్ ప్రధానమంత్రి మోదీ గారు శంకుస్థాపన చేశాడు. మళ్ళీ ఆయనే రేపు ప్రారంభోత్సవం చేయబోతున్నాడు 2 months. ఇప్పుడు రైల్వే ఎప్పుడైతే ఇక్కడ మనకి జోన్ వచ్చిందో, రైల్వేలో ఇతర హెడ్ క్వార్టర్స్ కానీ, తర్వాత రైల్వే స్టేషన్ కూడా స్వర్ణ భారత్ రైల్వే స్టేషన్ ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నారు చూసారా. వైజాగ్ రైల్వే స్టేషన్ కూడా అప్గ్రేడేషన్లో ఉందండి. ఇవన్నీ కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఎలా అయితే అవుతాయో ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జరుగుతుంది, మీరు గమనించారో లేదో, చాలా భారీ ఎత్తున జరుగుతుంది. అట్లాగే ఆల్రెడీ చర్లపల్లిలో కట్టేశారు అలాంటి రైల్వే స్టేషన్. ఇప్పుడు ఇవన్నీ కూడా విజయవాడ రైల్వే స్టేషన్ కానీ, ఇవన్నీ తిరుపతి కానీ, ఇవన్నీ కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోతాయండి. తర్వాత బుల్లెట్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఇప్పుడే భూసేకరణ కానీ, ఉన్న రైల్వే లైన్స్ స్ట్రెంగ్తనింగ్ కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రైల్వే తరపున ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రైల్వేస్ను కూడా ప్యారలల్గా డెవలప్ చేయాలి. గతంలో ఎక్కువ ఉత్తరాది నుంచి రైల్వే మంత్రులు ఉండటం వలన దక్షిణాదికి అన్యాయం జరిగింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం 2వ స్థానంలో ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఇప్పుడు ఉపయోగించుకోకపోతే ఎప్పుడు చేయలేమనే ఉద్దేశం మీద ఆయన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కూడా భవిష్యత్తులో లైన్స్ పెంచే రైల్వే మార్గాలు ఏ ఉన్నాయో అక్కడ రైట్ ఆఫ్ వే అంటారు, ల్యాండ్ ఎక్విజిషను, అలాంటిది మీరు ఇప్పుడు పెట్టేసుకోండి. ల్యాండ్ ఎక్విజిషను ఇప్పుడు మళ్ళీ రావాలంటే రాదు, కావాలంటే మళ్ళీ తర్వాత మీరు రైల్వే లైన్లో ఆ తర్వాత వేసేసుకోమని అన్నప్పుడు, ఇవాళ మీరు ఏ రూట్లో రైల్వే ప్రయాణాలు చేస్తున్నా కూడా ఆ రూట్స్లో 4 లైన్లు, ఇప్పుడు 4 లైన్లకు సంబంధించిన ఎక్విజిషన్స్ జరుగుతున్నాయి. తర్వాత దానికి సంబంధించిన కల్వర్ట్స్ ఎక్స్టెన్షన్స్ జరుగుతున్నాయి. మెటీరియల్ కూడా డంప్ చేస్తున్నారు, షిప్ ప్లేట్స్ కానివ్వండి, రైలు పట్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా. అంటే ఒకేసారి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది రైల్వే స్పీడ్. ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండొచ్చు అండి? ఎంప్లాయ్మెంట్ కూడా బాగుంటుందండి. గతంలో ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొన్ని రాష్ట్రాలు రైల్వే మంత్రిత్వ శాఖల్ని బీహార్ కానీ, యూపీ కానీ ఇలాంటి కొన్ని పట్టుబట్టి తీసుకునేవి. ఎందుకు తీసుకునేదంటే రైల్వే శాఖలో ఎక్కువ నిధులు ఉంటాయి, ఎక్కువ ఉద్యోగ కల్పన ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, ఇప్పుడు ఇవాళ తీసుకున్నా కూడా మన రైల్వే పెద్ద రైలు ఎక్స్ప్రెస్లు, తర్వాత వందే భారత్, ఇవన్నీ కూడా వాటి క్యాటరింగ్లు అందరూ కూడా నార్త్ ఇండియా వాళ్ళే ఉంటారు. ఎందువల్ల అంటే వాళ్ళు ఆ రోజున అక్కడ ఆ ప్లేసెస్ సంపాదించారు. అవును. ఇప్పుడు సపోజ్ జోన్ కూడా వైజాగ్ ఇట్లా వచ్చింది అనుకోండి, కొన్ని రూట్లో మనాళ్ళు కూడా దూరగలుగుతారు. ఎప్పుడైనా ఎంట్రీ మార్గాలు కనుక ఆ రాష్ట్రాల్లో ఉంటే, తర్వాత ఆ ప్రభుత్వాలకు శ్రద్ధ ఉంటే రైల్వేస్ మీద ఉపయోగించుకోవటానికి చాలా ఉందండి. అది మనం వెనకబడ్డాం. ఇప్పుడు జరుగుతుంది రైల్వే రియల్ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ అనే కాదు, కొంచెం తెలంగాణ మీద కూడా పెట్టారు ఆ దృష్టి. రైల్వే జోన్తో పాటు 1000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులు.